నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాప. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలెస్తానా పాపా. అయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీల్. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థాంక్స్, వెళ్ళండి. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు అంటే? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఇలాంటి చిన్నప్పుడు వేసావరా అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు భయ్యా. నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా, సారీ. వేసుకోండి. ఏంటి పోయా నువ్వు? మేము ఎంకరేజ్ చేస్తూ వస్తున్నావు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. ఏరా, నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనే నీ వాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాను బాగోదు. ఇక్కడ పిండి ఎక్కడ చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్ళి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మౌనవ్రతం? అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్. ఓ ఎక్కడ అంతకం పెట్టాలి? జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ముందు. అయ్యో ఏమిటి శబ్దం? నత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచే. మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూమ్ లో స్నానం చేస్తూ పడ్డారా? అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది వైజాగ్ లో. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
గులకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ అని అరిచాను, పోయింది. గులకరాయి లోపలికి పోయింది. అయ్యో మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పలు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం, ఆవదం చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరుడు జానకి. ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడిగొద్దామా? మీరు వెళ్ళి ఆట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. ఆగరా సార్, అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో, అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది. తాళి తీసుకో సార్. టైం దొరికినప్పుడల్లా వస్తుండండి, మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. 3 ముళ్ళు నేనే వెయ్యాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేనేస్తాను, మిగిలిన 2 అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిదా. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం. కట్టరా. ఏంద్రో బడ గమ్మత్తుకుందిరా పోయి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి, లోపలికి ఎట్లా పోతాం సార్? లోపలికి దారి ఇటు. తెలుసు కదే. చల్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? సాయించినోలే. తెలియనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. ఎంత పొడవు ఉందండి? ఇదిగో బెదరం స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ చేస్తున్నారు. పామర్తి కృష్ణకుమారి గారు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకనే మంచిది. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిని పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేయర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను, ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్నుపోయిన ఎస్ పాదం గారికి ఇక 2వ కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. 3 మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. వెళ్ళా త్వరగా. యూస్లెస్ ఫెలో. Yes. మిస్టర్ బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. వీడేంటి చికెన్ పుణ్య వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కోడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా. యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చేయన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు. అమ్మా వదరా. అబ్బా. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది.
ఆమె నా చేతులు కట్టేసింది. ఎరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? రోడ్డు మీద అమ్మాయిలు పికప్ చేస్తావురా? అరగంట సేపు మేము ఇద్దరు సరసాలు ఆడుతున్నాం. అరగంట? అవును, నన్ను ఆవిడ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా. పెళ్లి కూడా కాలేదు. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 month లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీణ్ణే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. సార్ అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు.